అందరికీ జై శ్రీరామ్. ఏపీ రాజకీయాలు రోజు రోజుకు మన ఊసరవెల్లి మాదిరిగా మారుతున్నాయి. ఎందుకంటే ఏదైతే మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక సంఘటన, జూనియర్ ఎన్టీఆర్ ఆయన కుటుంబాన్ని, ఎందుకంటే ఇప్పుడు ఆయన కుటుంబమే ఎగ్జాక్ట్లీగా తీసుకుంటే ఆయన కుటుంబాన్ని విమర్శించినటువంటి అనంతపురం ఎమ్మెల్యే మీద ఇప్పటి వరకు ఆయన మీడియా ముందరికి రాలేదు, ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు. కడపలో కానీ, ఇటు కర్నూలులో కానీ, అనంతపురంలో కానీ, ఇంకా చాలా చోట్ల ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ మొత్తము వాళ్ళు రోడ్లు రాకొస్తాలు బంద్ పెడతా ఉన్నారు. అక్కడక్కడ బ్యానర్లు చింపేస్తున్న విషయం కూడా మనం చూసినాము. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే అనంతపురం ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన ఇంటికాడ ఫుల్గా పోలీస్ బందోబస్తు. మరి ఆయన మీడియా ముంగడికి వచ్చి క్షమాపణ చెప్తే అయిపోతుంది కదా. ఆయన ఒక వీడియో రిలీజ్ చేసినాడు. ఏమని? ఆ ఆడియో నాది కాదు, నేను అలా ఎప్పుడు మాట్లాడలేదు అని ఆయన అంటా ఉన్నాడు. సరే, అది అంటా ఉన్నాడు. ఇప్పుడు మనకు సాక్షిలో ఈరోజు ఏదైతే మనకు సంబంధించినటువంటి సాక్షి మీడియా ఉందో, సాక్షి మీడియాలో ఒక పోస్ట్ పెట్టినారు. ఏమని అంటే, వీడియో అక్కడ సొంత వదినను తిడితే ఈ యొక్క ఎవరైతే బాలయ్య ఉన్నాడో, సొంత వదినను తిడితే బాలయ్య ఎందుకు స్పందించట్లేదు? ఎందుకంటే సయానా వియ్యాంకుడే కదా, ఆయన బిడ్డనే కదా ఇప్పుడు నారా లోకేష్ కూతురు. మరి చంద్రబాబు వియ్యాంకుడే కదా, మరి అడగచ్చు కదా, మా వదినను తిట్టిన ఆ అనంతపురం ఎమ్మెల్యే సంగతి ఏంది? ఆయన ఏమి ఇప్పుడు ఎవరైతే ఫ్యాన్స్ ఇట్లా ఉన్నారో వాళ్ళు ఏంది మన ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయమని ఎవరు అడగట్లేదు. ఆయన అడిగేదల్లా నువ్వు వచ్చి క్షమాపణలు చెప్పు. అది నీ ఇంట్లో ఉండి ఏదో ఛానళ్ళు వినిపించుకొని మాట్లాడడం కాదు, పబ్లిక్గా వచ్చి అందరి ముంగట క్షమాపణ చెప్పు అని అడుగుతూ ఉన్నారు. దానికి సాక్షి మీడియాలో ఒక పోస్ట్ పెట్టినారు. దీనికి కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు స్పందిస్తున్న విధానాన్ని కూడా నేను మీకు చెప్పబోతా ఉన్నా. కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు దిగారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యలపై నిరసన చేపట్టారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. ఫ్యాన్స్ ను అదుపులోకి తీసుకుని బలవంతంగా పిఎస్ కు తరలిస్తున్నారు. 3 టౌన్ పిఎస్ వద్ద కూడా ఆందోళనకు దిగారు ఫ్యాన్స్. తక్షణమే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎన్టీఆర్ అభిమానులు. చెప్పండి, మనం 2 రోజులుగా చూప్పటికీ దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణ దూషించడంలో మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? బాలకృష్ణకు స్వయాన మరి ఎన్టీఆర్ ఏమవుతారో తెలుసు. సో ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ బాలకృష్ణకు స్వయాన సోదరుడు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి వదిలను ఆ రకంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇది సాక్షి మీడియాలో మాట్లాడినటువంటి విషయం. ఏదైతే జరుగుతూ ఉన్నదో దాన్ని వాళ్ళు కరెక్ట్గా మాట్లాడినారు కదా. దానికి టీడీపీ వాళ్ళు పెడుతున్నటువంటి ఎవరైతే కార్యకర్తలు కానీ, టీడీపీ సంబంధించిన కొంత వర్గం సోషల్ మీడియా ఉంటుంది కదా, అది కానీ వాళ్ళు అంటున్నది ఏంటంటే, సాక్షి మీడియాలో ఇది పోస్ట్ పెట్టడం అంటే ఇన్ని రోజులు వాళ్ళు చేసిన అఘాయిత్యాలు చాలావని ఇప్పుడు మళ్ళీ టీడీపీ మీద అంటూ కింద కామెంట్లు అలాగే కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది. ఏమండి, మనం ఇప్పుడు ఒకటి అడుగుతాను, మన కుటుంబంలో ఏదైనా జరిగితే దాన్ని మనం కప్పిపుచ్చుకోవాలి. ఎదుటోని కుటుంబంలో ఏదైనా జరిగితే వేలెత్తి చూపించాలా? కానీ ఇక్కడ సాక్షి అనేది టీడీపీ అనేది వైసీపీ అనేది ఇది పార్టీలు. కానీ కూటమి ప్రభుత్వంగా ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. అది ఎవరైనా కావచ్చు. అందుకని ఈరోజు సాక్షి మీడియానే కాదు, ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు. బాలయ్య కూడా, ఎందుకంటే అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎవరు ఇక్కడ చూద్దాం. మీకు పేదలకు పట్టెడు అన్నం పెట్టగలిగిన వాడే దేశానికి నిజమైన స్వాతంత్రం తెచ్చిన వాడు అని ఏదైతే మనకు ఫేస్బుక్ టీడీపీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ టీడీపీ ఫేస్బుక్ పోస్టు 4.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. దానికి ఆ పేజీలో ఈ పోస్ట్ పెట్టినారు. మరి ఎన్టీ రామారావు స్వయాన జూనియర్ ఎన్టీఆర్కి ఏమవుతాడండి? తాతనే కదా. మరి మామ ఫోటో పెట్టుకొని
చంద్రబాబు నాయుడు పార్టీని నడిపిస్తున్నప్పుడు మరి అదే మామకు సంబంధించిన మనమనికి అవమానం జరిగినప్పుడు ఈయన ఎందుకు స్పందించట్లేదు? అంటే జూనియర్ ఎన్టీఆర్ గనక నోరు ఎత్తలేకపోతేనా ఎందుకోసము అనేది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. అభిమానులు అయితే సూటిగా ఒకటే అంటున్నారు, ఎప్పుడైతే ఈ రూరల్ ఎమ్మెల్యే మీద అనంతపురం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ దగ్గుపాటి అనే వ్యక్తి ఆయన మీద కనుక టీడీపీ పార్టీ కానీ యాక్షన్ తీసుకోకపోయినా, ఆయన క్షమాపణలు చెప్పకపోయినా, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగకపోయినా రాబోయే రోజుల్లో టీడీపీకి చాలా కఠినతరంగా మారనున్నాయి రోజులు అని. అంటే జనము ఫ్యాన్స్ అంటే జనము, జనం అంటే ఫ్యాన్స్, ఆడ మోగ అందరూ ఉండొచ్చు దాంట్లో. అప్పుడు ఏమవుతుందో అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోరి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే అంటే ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యే అయినాడు ఆయన. మరి ఆయన పోయి అదే ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని గెలకడం ఏమో అవసరం? అసలు నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళందరూ ఒక ఫ్యామిలీలో ఈయన ఎమ్మెల్యే ఉంటాడు, పార్టీ సస్పెండ్ చేస్తే వెళ్ళిపోతాడు. ఈయన ఎందుకు గెలకాలి? దీని గురించి ఏదో కొన్ని అంతరార్థాలు ఉన్నాయి, దాని గురించి మనకు అవసరం లేదు. కానీ రాజకీయ పరంగా మాత్రం ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి మనిషి మాత్రం ఒక ఆడ మనిషిని అవమానించడం చాలా తప్పు. దానికి ఖచ్చితంగా స్పందించాలి. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.